పరమ దుర్మార్గుడైన జమీందారు చలపతి ఆ ఊరి వాళ్లను బెదిరించి చాలా తక్కువ ధరకి పంటను కొని ఒక పెద్ద గోదాంలో పెడతాడు. ఆ గోదానికి కాపలా ఉండడానికి అమాయకుడిని తీసుకుని రమ్మని తన దగ్గర పనిచేస్తున్న రామన్నకి చెబుతాడు. అప్పుడు రామన్న అమాయకుడైన గోపాలాన్ని తీసుకుని జమీందారు చలపతి దగ్గరికి వచ్చాడు. ఎరా రామన్న, ఎవరితను? అయ్యా, ఊర్లోని అమాయకుని పట్టుకురమ్మని చెప్పారు కదా, ఆ అమాయకుడే ఈ గోపాలమయ్యా. వీణ్ణి చూస్తుంటే అమాయకుల్లాగే ఉన్నాడు, కాని నాకెందుకో అమాయకుడని అనిపించటం లేదు రామన్నా. అయ్యా, మన ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ తిరిగాను. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని అన్ని విధాలా గమనించి పరీక్షించితే చివరికి మన ఊర్లోనే ఈ అమాయకుడున్నాడని అర్థమైందయ్యా. అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏమయ్యా గోపాలం, నువ్వు అమాయకుడివా? ఆ ఒక్కటి అడక్కండి బాబుగారు. తెలివైన వాడివా? చెప్పాను కదా బాబుగారు, ఆ ఒకటి మాత్రం అడక్కండి అని చెప్పగానే చలపతికి అయోమయంగా ఉంటుంది. చలపతి కొంచెం తెలివిగా, నువ్వు అమాయకుడివా, తెలివైన వాడివా అని అడిగితే ఆ ఒక్కటి అడక్కు బాబుగారు అని చెప్పి తప్పించుకుంటున్నావు. ఇంతకీ నువ్వేంటో నీకు తెలుసా గోపాలం? అయ్యా, ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబుగారు అని చెప్పాడు గోపాలం. అప్పుడు జమీందారు చలపతికి కోపం వచ్చి కోపంగా చూస్తూ, ఒరే రామన్న, ఇంట్లోని నా చేతికర్ర తీసుకురా. ఏమడిగినా చెప్పకుండా నా దగ్గర వాడి అతి తెలివి చూపిస్తున్నాడు. కర్ర దెబ్బలు 4 తగిలితే వాడే నోరు తెరుస్తాడు. ఆ ఒక్కటి కాకుండా మరొక్క మాట చెప్తాడు. అలాగేనయ్యా అని రామన్న ఇంట్లోకి వెళతాడు. చలపతి కోపంగా గోపాలాన్ని చూస్తూ ఉంటాడు. రామన్న కర్ర తీసుకుని చలపతి దగ్గరికి వచ్చాడు. గోపాలం ఏమాత్రం భయం లేకుండా అలానే నిలబడి ఉన్నాడు. చలపతి కర్ర తీసుకుని కొట్టబోయాడు. సరిగ్గా అప్పుడే వీరయ్య, శంకరయ్య ఇద్దరూ కలిసి చలపతి దగ్గరికి వాదులాడుకుంటూ వచ్చారు. ఏమిట్రా వీరయ్య, శంకరయ్య, ఇద్దరూ మాట అనుకుంటూ నా దగ్గరికొచ్చారు? ఏం జరిగింది? అయ్యా, ఈ శంకరయ్య పంట కోసం నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమని అడిగితే సాక్ష్యం ఎవరు అంటున్నాడు బాబుగారు. బాబుగారు, నేను ఎంతటి పంటని పండిస్తాను, ఎంత డబ్బు సంపాదిస్తానో ఊరి వాళ్లతో పాటు మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది గదా. అవును శంకరయ్య, నాకు తెలుసు. అప్పంటే నీకు భయమని, ఎవరి దగ్గర ఎలాంటి అప్పు చేయవని, ఎంత అవసరమున్నా నీలో నువ్వే సర్దుకుంటావని తెలుసు. ఏం వీరయ్య, శంకరయ్య మీద ఎందుకంతటి నింద వేస్తున్నావు? నింద కాదు బాబు, నిజమే చెప్తున్నాను. పంట కోసం డబ్బులిచ్చాను. అయితే సాక్ష్యమేంటి అని అడగ్గానే వీరయ్యకి అక్కడే ఉన్న గోపాలం కనబడతాడు. వీరయ్య సంతోషపడుతూ, బాబుగారు, ఇదిగో ఈ గోపాలం ఉన్నాడుగా. కంగారులో నాకీ గోపాలం తట్టలేదు బాబుగారు. ఈ గోపాలం అప్పుడు మాతోనే ఉన్నాడు, అడగండి కావాలంటే అని వీరయ్య చెప్పగానే చలపతి తల పట్టుకొని, ఏంటి వీణ్ణడగాల? అయితే నువ్వే అడుగు వీరయ్య, వాడేం చెప్తాడో చూద్దాం అని చెప్పి చలపతి తనను అమాయకంగా చూస్తున్న గోపాలాన్ని చూస్తాడు. ఎరా గోపాలం, చెప్పరా, ఆ రోజు నేను శంకరానికి డబ్బులిస్తుంటే నువ్వు ఉన్నావుగా, నువ్వు చూసావు గదా, చెప్పరా, చెప్పు. అయ్యా, ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబుగారు అని చెప్పగానే చలపతికి తల తిరిగినంత పనవుతుంది. తన చేతికర్రతో తనని తాను కొట్టుకుంటూ ఉంటాడు. అది చూసి వీరయ్య, శంకరయ్యలు అక్కడ్నుంచి పారిపోతారు. సరిగ్గా అప్పుడే గోపాలం తల్లి సావిత్రి కట్టెలను తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటి పక్కనే ఉండే కమల కంగారు పడుతూ, సావిత్రి పిన్ని, మన గోపాలాన్ని జమీందారు గారి దగ్గర పనిచేసే రామన్న తీసుకెళ్లాడు అని చెప్పగానే సావిత్రి కంగారు పడుతూ కట్టెలను అక్కడే పడేసి, అసలే వాడు అమాయకుడు, ఆ రామన్న జమీందారు దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళినట్టు అని పరుగులాంటి నడకతో ఇంటి నుంచి బయలుదేరింది. తనని తాను కొట్టుకుంటున్న చలపతిని చూస్తూ, బాబుగారు, అలా కొట్టుకోకండి, నేను చెప్పేది వినండి అని చెప్పి చలపతి చేతిలో నుంచి కర్రని లాక్కుంటాడు రామన్న. బాబుగారు, మనకు కావాల్సింది కూడా ఇలాంటి అమాయకుడే గదా. మరీ ఇంత అమాయకుడైతే ఎలారా రామన్నా? ఈయన్ని మన గోదాం కాపలా ఎలా పెడతాను చెప్పు? వడ్ల బస్తాలు ఎక్కడున్నారా అని అడిగితే ఆ ఒక్కటి అడగద్దు బాబుగారు అంటాడు. బెల్లం బస్తాలు ఎక్కడున్నాయని అడిగితే ఆ ఒక్కటి అడగద్దు బాబుగారు అంటాడు. ఇలా అయితే ఎలారా చెప్పు? బాబుగారు, అసలే గోదాం మీద దొంగల కనుబడింది.
ఏదో ఒక రోజు రాత్రి దొంగలొస్తారు, గోపాలాన్ని చూస్తారు అని చెబుతూ ఉండగా సావిత్రి ఆందోళన పడుతూ అక్కడి వాళ్ల దగ్గరికి వచ్చింది. దండం పెడుతూ బ్రతిమాలింపుగా, అయ్యా వాడొట్ట అమాయకుడయ్యా, వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటూ ఉంటుంది. సావిత్రమ్మ, గోపాలాన్ని మేము ఏమీ అంటంలేదు. గోపాలంకి ఏమీ కాదు, నువ్వింటికెళ్ళు. గోపాలానికి మన గోదాం దగ్గర కాపలా ఉండే పనిని అప్పగిస్తున్నాను. వాడా కాపలా పని చేయలేడు బాబు. నువ్వెళ్ళు సావిత్రమ్మ అని చెప్పగానే సావిత్రి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోయింది. చలపతి, రామన్న ఇద్దరూ కలిసి గోపాలాన్ని తీసుకుని గోదాం దగ్గరికి వెళతారు. గోదాం మొత్తం చూపించి, చూడు గోపాలం, నువ్విక్కడ రాత్రిపూట కాపలా ఉండాలి. ఇందులో వడ్ల బస్తాలున్నాయి. వీటిని దొంగిలించడానికి దొంగలొస్తారు. వాళ్లతో జాగ్రత్తగా ఉంటూ గోదాంలో ఉండే వడ్లు కాపాడాలి అని చెబుతూ ఉంటే గోపాలం మాత్రం అమాయకంగా చూస్తూ ఉంటాడు. పదండి బాబుగారు అని చెప్పి చలపతి, రామన్న అక్కడి నుంచి వెళ్లిపోతారు. గోపాలం ఆ గోదాం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక రాత్రయింది. ఊరంతా ప్రశాంతంగా పడుకుంది. సావిత్రి మాత్రం బాధపడుతూ కొడుకు గోపాలాన్ని తలుచుకుంటూ ఉంటుంది. ఓ రాత్రివేళ చలపతి, రామన్న ఇద్దరూ కలిసి దొంగల్లా వేషాలు వేసుకుని గోదాం దగ్గరికి వస్తారు. గోపాలం పడుకోకుండా గోదాం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చలపతి అలాగే రామన్న ఇద్దరూ కలిసి గోపాలం దగ్గరికి వస్తారు. గోపాలం వాళ్ళని గుర్తుపట్టాడు. మారువేషంలో వచ్చారని అర్థం చేసుకున్నాడు. భయపడకుండా వాళ్ళని చూస్తూ ఉంటాడు. చూడు గోపాలం, ఈ జమీందారు మన పంట మొత్తం దోచుకుని ఇందులో దాచిపెట్టాడు. మాలాంటి దొంగలు లోపలికి రాకుండా విషపాముల్ని కూడా వదిలిపెట్టాడనే పుకారుంది. అది నిజమా కాదా? ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబు. సరే, పాముల గురించి చెప్పకు. ఏ మూల వడ్ల బస్తాలున్నాయో అదైనా చెప్పు చాలు. ఆ మూల పగలగొట్టి వడ్లు తీసుకెళ్తాం. ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబు అని చెప్పగానే చలపతికి, రామన్నకి గోపాలం మీద నమ్మకం కుదిరింది. మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ రాత్రి 2-3 గంటలు గడిచిన తర్వాత గోపాలం ఆ గోదానికి ఒక మూల పెద్ద రంధ్రం చేస్తాడు. గోదాంలో ఉన్న వడ్ల బస్తాలని బయట వేస్తూ ఉంటాడు. అప్పుడు తన మిత్రులైన వీరయ్య, శంకరయ్యలు ఎడ్లబండులు కట్టుకుని ఆ గోదాం దగ్గరికి వచ్చారు. గబగబా వడ్ల బస్తాలన్నీ బండిలోకి ఎక్కించుకుని గోపాలం కాళ్ళు చేతులు కట్టేసి వెళ్లిపోతారు. మరుసటి రోజున చలపతి అలాగే రామన్న ఇద్దరూ కలిసి గోదాం దగ్గరికి వస్తారు. కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్ట పెట్టి పడి ఉన్న గోపాలాన్ని చూస్తారు. కంగారు పడుతూ వచ్చి కట్లు విప్పుతారు. నోట్లో నుంచి బట్టని తీస్తారు. ఆ పక్కనే గోదాం గోడకి పడిన పెద్ద రంధ్రాన్ని చూస్తారు. గబగబా గోదాంలోకి వెళతారు. ధాన్యం బస్తాలుండవు. చలపతి కోపంగా, ఎరా, ఎలా జరిగింది? ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబుగారు. ఎంతమంది దొంగలొచ్చారు? ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు బాబుగారు. వీడి అమాయకత్వంతో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగల్ని ఆట పట్టిస్తాడనుకుంటూ మన పంటకే ఎసరు పెట్టాడు కదరా. వీడి అమాయకత్వం తగలయ్యా అని బాధపడుతూ గోపాలాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. గోపాలం ఇంటికొస్తాడు. ఇంటి దగ్గర వీరయ్య, శంకరయ్యలు ఉంటారు. ఎర గోపాలం, ఆ జమీందారికి గాని ఆ రామనకు గాని నీ మీదేమైనా అనుమానం వచ్చిందా? లేదురా, ఎలాంటి అనుమానం రాలేదు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేశాం కదా. ఇక అనుమానం ఎందుకొస్తుంది చెప్పు? ఎలా వస్తుంది? అది కూడా నిజమేరా. ఇప్పుడు మనం దొంగిలించిన ఆ పంటని ప్రజలకు ఎలా పంచాలి? మనం పంచుతున్న విషయం ఈ నోటో ఆ నోటా చలపతికి తెలిస్తే మాత్రం మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు అని అనుకుంటూ ఆలోచన చేయటం మొదలుపెట్టారు. అప్పుడు గోపాలానికి ఒక ఆలోచన వచ్చింది. అందరూ పడుకున్న తర్వాత మన ముఖాలు కనబడకుండా రుమాలులు కప్పుకొని ఇంటి ముందు వడ్ల బస్తాలను వేసుకుంటూ వెళ్దాం. అప్పుడు చలపతికి, రామన్నకి ఎలాంటి అనుమానము రాదు. పైగా నిజమైన దొంగల ఈ పని చేసుంటారు అనుకుంటాడు అని మాట్లాడుకుంటూ మురిసిపోతారు. సావిత్రి ముగ్గురికి అన్నం పెడుతుంది. ముగ్గురు మాట్లాడుకుంటూ అన్నం తింటారు. ఆ రోజు రాత్రి వాళ్లు అనుకుంటున్నట్టుగానే ముఖాలకు రుమాలు కట్టుకుని ఎడ్లబండిలో ఉన్న బస్తాలను ఒక్కొక్క ఇంటి ముందు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరుసటి రోజున ఆ ఊరివాళ్లు తమ ఇంటి ముందు ఉన్న వడ్ల బస్తాలను చూసి చాలా సంతోషపడతారు.
వాటిని పంచిపెట్టిన దొంగలెవరో కాని వాళ్ళు చల్లగా ఉండాలని కూడా దీవిస్తారు. గోపాలం, వీరయ్య, శంకరయ్యలు ఆకలి తీర్చే పని చేశామని ఆనందపడుతూ జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి స్టోరీ. ఆ ఒక్కటి అడక్కు. వెర్రి వెంగలప్పులుగా చెప్పుకునే గోవిందు, చంద్రంలు ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న దామోదరింటికి వెళ్తూ ఉంటారు. మనలో ఎవరు తెలివైనవారో ఈరోజు అయ్యగారు తేల్చి చెప్పేస్తారు. అయ్యగారు చెప్పినా అమ్మగారు చెప్పినా నేనే తెలివైనోణ్ణి. ఇందులో ఎలాంటి మార్పు లేదు, రాదు, ఉండదు. నువ్వు కాదురా, నేను తెలివైనవాణ్ణి. నువ్వు కాదు గోవిందు, నేను తెలివైనవాణ్ణి అని వాదన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే అలా బయటకు వెళ్దామని ఇంట్లో నుండి బయటకు వచ్చిన దామోదర్కి కొద్ది దూరంలోనే తన ఇంటి వైపుగా వస్తున్న గోవిందు, చంద్రంలు కనబడతారు. అంతే, దామోదర్ అదిరిపడతాడు. ఓరి నాయనో, ప్రశాంతంగా అలా పొలం దగ్గరికి పోయి పనులెంతవరకు వచ్చాయో చూసొద్దామనుకుంటే ఈ వెర్రివెంగలెప్పలిద్దరూ నా దగ్గరికే వస్తున్నట్టున్నారు. ఈళ్లతో మాట్లాడడం కంటే సింహం నోట్లో తలబెట్టడం మంచిది. వీళ్ళు చెప్పిందాస్తలే వినరు, వాళ్ల వాదన వాళ్లదే అని అనుకుంటూ పరుగున ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. అప్పుడే అతని భార్య సుశీల వచ్చింది. పొలం దగ్గరికెళ్తానని ఇప్పుడే వెళ్లారు, అప్పుడే వచ్చేశారు. ఎంత వేగంగా పొలం దగ్గరికి వెళ్ళొచ్చేశారా? ఏదైనా మంత్రంగాని నేర్చుకున్నారా ఏమిటి అని సుశీల అడుగుతుంటే దామోదర్ కంగారు పడుతూ, మంత్రం లేదు, మాయాలే సుశీల. ఆ వెర్రి వెంగలప్పులు మనింటి వైపే వస్తున్నారు. ఒకవేళ మనింటికొస్తే మాత్రం నేను లేనని చెప్పు వాళ్ళకి. పులికి, సింహానికి ఏమాత్రం భయపడని మీరు ఆ వెర్రి వెంగలప్పలకి భయపడుతున్నారా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. చూడు సుశీల, మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి పెద్ద చెట్టు లేదు. ఎందుకు నువ్వు మాటలతో నన్ను చెట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నావు? అయ్యో, ప్రయత్నం కాదండి, నేను నిజమే చెబుతున్నాను. అయితే నీ నిజాన్ని నీ దగ్గరే పెట్టుకో. వాళ్ళు మన ఇంటికి రాగానే ఏదోటి చెప్పి నేను ఇంట్లో లేను అని చెప్పి పంపించేయి అని దామోదర్ అంటూ ఉండగా గోవిందు, చంద్రంలు దామోదరింటికి వచ్చారు. అప్పుడే సుశీల బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చింది. ఏడుస్తున్న సుశీలను చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఒరే చంద్రం, అమ్మగారు ఏడుస్తున్నారా? పాపం, అయ్యగారు పోయినట్టున్నారు అని గోవిందు అనగానే ఇంట్లో ఉన్న దామోదర్ ఆ మాట విని ఆశ్చర్యపోతాడు. కాదురా, అయ్యగారు చనిపోయినట్టున్నారు అని చంద్రం చెప్పగానే సుశీల అదిరిపడింది. అయినా ఏడుస్తూనే ఉంది. లేదురా, అయ్యగారు పోయారు. కాదురా గోవిందు, అయ్యగారు చనిపోయారు. నీకసలు బుద్ధి లేదు. పోయారంటుంటే చనిపోయారని నువ్వంటున్నావు. ముందసలు నీకే బుద్ధి లేదురా. చనిపోయారని నేనంటుంటే పోయారని నువ్వంటున్నావు. సరే, మనిద్దరికి గొడవెందుకు కానీ వెళ్ళి అమ్మగారిని అడుగుదాం. అమ్మగారు చెప్పండి, అయ్యగారు పోయారా చనిపోయారా? మా ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళో చెప్పండి అమ్మగారు అని ఇద్దరూ అనగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఏడుస్తున్న ఆ దొంగ ఏడుపును ఆపేసి, మీ అమ్మ కడుపులు మాడ, ఆయన పోలేదు, చనిపోలేదు, అసలు ఎక్కడికి పోలేదు అని చెప్పింది. అంతే, దామోదర్ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. గోవిందు, చంద్రంలు దామోదర్కి దండం పెడతారు. ఏడిచింది చాలు, నువ్వింక ఇంట్లోకి వెళ్ళు అని చెప్పగానే సుశీల కన్నీళ్లు తుడుచుకొని ఇంట్లోకి వెళ్తుంది. చెప్పండ్రా వెర్రి వెంగలప్పులు, ఎందుకిలా వచ్చారు? ఈసారి మీ ఇద్దరికొచ్చిన అనుమానం ఏంటి? అయ్యా, నేను తెలివైన వాన్నని నేనంటున్నాను. కాదయ్యా, నేనే తెలివైన వాన్నని నేనంటున్నాను బాబుగారు. అయ్యా, తమరు చెప్పండయ్యా, మాలో నేనే తెలివైన వాణ్ణి గదా? కాదు బాబుగారు, నేనే తెలివైన వాణ్ణి గదా అని మళ్ళీ ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు. కోపంగా గట్టిగా దామోదర్ ఇలా అంటాడు. ఒరేయ్ వెర్రి వెంకలప్పల్లారా, మీ ఇద్దర్లో తెలివైన వాళ్ళు ఎవరన్నది నేను చెప్పేది కాదురా. ఏదైనా సరే అడవికి వెళ్ళి మీరిద్దరే తెలుసుకోండి. మీ వల్ల రోజూ తలపోటొస్తుంది. ఆ వైద్యుడి ఖజానా నిండుతుంది. పోండి ఇక్కడి నుంచి. అయ్యో పాపం, ఎంత ఘోరం జరిగిపోయింది. మహాదారుణం అని అంటుంటే దామోదర్కి కోపం వచ్చి
అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక చేసేదేమీ లేక వెర్రి వెంగలప్పలైన గోవిందు, చంద్రం అక్కడి నుంచి వాదన చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. కట్టెల వ్యాపారం చేసే గోపాలం ఒక చేతిలో తాడుని, మరొక చేతిలో గొడ్డలిని పట్టుకుని పారుతున్న నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టుని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇంత పెద్ద చెట్టుని నేనెప్పుడూ చూడలేదు. ఈ చెట్టుని నరికి కట్టెలుగా అమ్ముకుంటే భలేగా వ్యాపారం అవుతుంది, డబ్బులు కూడా బాగా వస్తాయి. కానీ ఈ చెట్టు నది ఒడ్డున ఉంది. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే నదిలో పడి కొట్టుకుపోవటం ఖాయం. తెలివైన వాళ్ళకి డబ్బులిచ్చి కట్టెలుగా కొట్టించుకోవటమే ఉత్తమం అని గోపాలం అనుకుని ఊరివైపుగా వెళ్తూ ఉండగా ఆ అడవిలో ఒకచోట గోవిందు, చంద్రం అనే ఇద్దరు మిత్రులు కూర్చొని వాదించుకోవటం అతనికి వినబడుతుంది. వాళ్లు వెర్రి వెంగలప్పలని గోపాలానికి తెలియదు పాపం. వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూసి, బాబు, మీలో మీరు ఎందుకిలా తెలివి గురించి గొడవపడుతూ ఉంటారు? ఒరే చంద్రం, మనలో మనం కాకుండా ఇతనితో గొడవ పడదాం, అప్పుడు ఎవరు తెలివైన వాళ్ళో ఇట్టే తెలుస్తుంది. నాతో గొడవ పడినా మీలో ఎవరు తెలివైన వాళ్ళో తేల్చుకోలేరు. మరి ఎలా తెలుస్తుంది? నేనొక పని చెప్తాను, అది ఎవరు చేస్తే వాళ్లే తెలివైన వాళ్ళు. అయితే నేను చేస్తాను. నేను కూడా చేస్తాను. ఆవేశపడకండి, చెయ్యాల్సిన పని గురించి నేను చెప్తాను రండి అని గోపాలం చెప్పి వాళ్ళని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళతాడు. గోవిందు, చంద్రం ఆ చెట్టుని చూస్తారు. ఇదిగోండి, ఇక్కడ చూసి మీకేం కనిపిస్తుందో చెప్పండి. చెట్టు నేనే తెలివైనవాణ్ణి కదా. నేను కూడా చెట్టు అని చెప్తున్నాను కాబట్టి నేను కూడా తెలివైనవాన్నే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అదిగో, పారుతున్న నది వైపుకున్న కొమ్మని నీళ్ళల్లో పడకుండా ఎవరైతే కొడతారో వాళ్లే తెలివైన వాళ్ళు. అర్థమైందా? నేనే కొడతాను. ఆహా, నేనే కొడతాను అని అంటూ ఉంటే తన దగ్గరున్న గొడ్డలిని ఆ చెట్టు దగ్గర పెట్టి, సరే అయితే ఎవరు ముందుగా ఈ గొడ్డలు తీసుకుని ఆ కొమ్మని కొడతారో చూద్దాం అని చెప్పి పక్కకి తప్పుకుంటాడు. అప్పుడు వెంటనే గోవిందు గొడ్డలి తీసుకుని పారుతున్న నదివైపున కొమ్మ మీద కూర్చొని గొడ్డలితో కొడుతూ ఉంటాడు. ఆ చెట్టు దగ్గర నిలబడి చూస్తున్న చంద్రం, ఎంతసేపు కొడతావురా? నేనైతే ఈ పాటికి ఎప్పుడో కొట్టేసేవాణ్ణి. ఈ కొమ్మ భలే గట్టిగా ఉందిరా చంద్రం. గొడ్డలతో ఎంత కొట్టినా విరగటం లేదు. కొమ్మ బలంగా ఉండటమేంట్రా? నీకు బలం లేదని చెప్పొచ్చు కదా అని అనగానే గోవిందుకి కోపం వచ్చింది. కిందకు దూకాడు. ఏంట్రా నువ్వన్నదేంటి? నాకు బలం లేదా? నేను పెద్ద రాయినెత్తి పడేయగలను తెలుసా? నువ్వు పెద్ద రాయిని మాత్రమే ఎత్తి పడేస్తావు. అదే నేనైతే బండరాయిని కూడా ఎత్తి అలా పడేస్తాను తెలుసా అని మళ్లీ వాదించుకుంటుంటే అది విని గోపాలం వాళ్ల దగ్గరికి వస్తాడు. వాళ్ళకి సర్ది చెప్తాడు. దిగడం ఎక్కడం కాకుండా ఇద్దరం ఆ కొమ్మ మీదే కూర్చొని కొడదాం, అప్పుడు తెలుస్తుంది ఎవరు తెలివైన వాళ్ళు. అలా మాత్రం చేయకండ్రా బాబు, అసలుకే మోసం వస్తుంది అని చెప్పి, నువ్వు మాకంటే తెలివైన వాడివని నిరూపించుకోవాలనుకుంటున్నావు కదా, మేం నిన్ను చచ్చినా నమ్మం అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని కొడుతూ ఉంటారు. అది చూస్తున్న గోపాలానికి అప్పుడు అర్థమైంది వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని, ఒట్టి వెర్రి వెంగలప్పలని. ఓరిని, ఇద్దరూ ఒకే కొమ్మ మీద కూర్చొని కొడితే ఆ కొమ్మ విరిగి నదిలో పడతారు. ఆ మాత్రం తెలివి లేకుండా, ఆలోచన లేకుండా ఇద్దరూ కలిసి ఒక కొమ్మ మీదే కూర్చొని ఆ కొమ్మని కొడుతూ ఉన్నారు. ఈ వెర్రి వెంగలప్పల్ని ఎలాగైనా నేనే కాపాడాలి అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడతనికి తాను తీసుకొచ్చిన తాడు గుర్తుకొచ్చింది. ఆ తాడుని ఆ చెట్టుకు కట్టి సిద్ధంగా ఉన్నాడు గోపాలం. ఆ కొమ్మ విరిగి వాళ్ళు నదిలో పడగానే ఈ తాడు విసురుతాను అని అనుకుంటూ వాళ్లనే చూస్తూ ఉంటాడు. గోవిందు, చంద్రం ఇద్దరూ కలిసి ఆ కొమ్మని కొడుతూ ఉంటారు. గోపాలం కంగారు పడుతూ తాడు పట్టుకొని చూస్తూ ఉంటాడు. అంతే, కాసేపటికి ఆ కొమ్మ విరిగి నదిలో పడతారు ఆ ఇద్దరు. అది చూసి తన దగ్గరున్న తాడుని నదిలోకి విసిరాడు. ఇదిగోండి, ఇద్దరు ఈ తాన్ని పట్టుకుని ఒడ్డుకు రండి, ఆ తాన్ని జాగ్రత్తగా పట్టుకుని రండి అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని
గోవిందు చంద్రం ఇద్దరూ కలిసి ఆ తాడును పట్టుకొని ఒడ్డుకి వస్తారు. వాళ్ళని చూడగానే గోపాలానికి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఒట్టి వెర్రి వెంగలప్పలాగా ఉన్నారే, ఇద్దరు ఒకే కొమ్మ మీద కూర్చొని అదే కొమ్మని కొడతారు ఎక్కడైనా? మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? కొడితే ఏమవుతుందంట అని అడిగిన చంద్రాన్ని అదోలా చూస్తూ, ఏమవుతుందా? కొమ్మ విరుగుతుంది. అవునా, ఆ సంగతి మాకు తెలియదే. ఇంకెప్పుడు ఒకే కొమ్మ మీద ఇద్దరం కూర్చొని కొట్టంలే. ఎవరి కొమ్మ మీద వాళ్ళమే కూర్చొని అదే కొమ్మని కొడతాం, సరేనా అని అనగానే గోపాలానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అయోమయంగా చూస్తుంటే అక్కడి నుంచి గోవిందు చంద్రం ఊరి వైపు నడుస్తూ వెళ్ళిపోతారు. ఇది ఇవాల్టి స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.